మిస్ జ్యోతిర్మయి 4వ భాగం. 3వ భాగంలో జ్యోతిర్మయి తండ్రి అల్లుడి బాధ భరించలేక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు. దాంతో కరుణాకర్ అతలాకుతలమైపోయి భార్యను తీసుకుని విజయవాడ వెళ్ళిపోతాడు. ఇక అక్కడ అతనితో అడ్జస్ట్ అయిపోతుంది జ్యోతిర్మయి. ఇంతలో ఆడపడుచు సుమతి బాంబే నుంచి వస్తుంది. కథ కొనసాగుతుంది. అటు ఇటు చూసి ఇంట్లోకి అడుగుపెట్టిందామె. అందమైన చిన్న ఇల్లు, ఉన్న చిన్న స్థలంలోనే అందమైన పూల మొక్కలు. చటుక్కున పైట కొంగు పట్టుకున్నారెవరో. ఉలిక్కిపడి చూసింది. మొహంలో భయం. అతన్ని చూడగానే ఆమె భయం తగ్గిపోయింది. అతను ఆమెని బలంగా దగ్గరకు లాక్కున్నాడు. ష్ అని వారుస్తూనే దగ్గరకు జరిగింది. అందంగా ప్యాక్ చేసిన పాలకోవాలా ఉన్నావు. వదలమంటుంటే ఆ ప్రశ్నే లేదు. ఎవరైనా చూస్తారు. ఎవరు చూడరు. అమ్మ వాళ్ళంతా గుంటూరు వెళ్ళారని నీకు తెలుసు. నాకు పనుంది, వెళ్ళిపోవాలి. నీకు పని లేదు, తిని కూర్చోవడం తప్ప. అందుకే లావెక్కిపోతున్నావు. లావెక్కుతుంటే బావోలేనా? అది లావు కాదు, అందంగా కొవ్వెక్కిపోతున్నావు. భుజాల చుట్టూ చేతులేశాడు. నీకెప్పుడూ తొందరే. అవును పాపం, నీకు తొందరే లేదు. అందుకే విమానంలో ఎగిరొచ్చావు, రెక్కలు కట్టుకుని వాలావు. నీకోసమేం కాదు, ఖచ్చితంగా నాకోసమే. కాదను చూద్దాం. అబ్బా, ఆడపిల్లలు పై అబద్ధాలు చెబుతుంటే విని ఊరుకోవాలి. ప్రతిదాన్ని కోర్టులో ఖండించినట్లు ఖండిస్తావేం? అవును, నేను లాయర్ని. నువ్వు లాయర్వి కాదు, అబద్ధాల కోరువి. ఎందుకమ్మా? మరి బాంబే వస్తానని రాలేదేం? ఆయన ఊళ్ళో లేరని రాశాను కదా. నువ్వెలాగూ వచ్చేస్తామని తెలుసు. పాపం. అతను వంగి ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమె పరవశంతో కళ్ళు మూసుకోబోతూ తెరిచి ఉన్న కిటికీ వైపు చూసి నిర్ఘాంతపోయింది. జ్యోతి బట్టలారేయడానికి పెరట్లోకొచ్చి యథాలాపంగా పక్కింటి వైపు చూసింది. తమ ఇంటికంటే కాస్త పల్లంలో ఉంటుందా ఇల్లు. రెండిళ్లకి మధ్య ఉన్న గోడ ఎక్కువ ఎత్తులేదు. ఇక్కడి నుంచి చూస్తే పక్కింటి వాళ్ళ అబ్బాయి జీవన్ రూమ్ కనబడుతుంది. అటువైపు చూడాలనుకోలేదు. ఏదో ఆలోచనలో ఉండి అటు చూసింది. చూడకూడంది చూసింది. తను చటుక్కున కళ్ళు తిప్పుకునే లోపలే జీవన్ గదిలో జీవన్ బాహువుల్లో ఉన్న సుమతి తనని చూసింది. చటుక్కున జీవన్ని తోసేసి దూరంగా జరిగి భయంగా చూసింది సుమతి. ఏమైంది అంటూ అతను కూడా కిటికీ వైపు చూశాడు. త్వరగా లోపలికి వెళ్ళిపోతున్న జ్యోతి కనపడింది. రెండు చేతులతో క్రాఫు వెనక్కి తోసుకుంటూ చూసిందా అన్నాడు. చూడదు, కిటికీ అలా తెరిచుంటే. నీకు మరీ తొందర ఎక్కువ అని విసుగ్గా అంటూ బయటికెళ్ళిపోయింది సుమతి. నేరుగా ఇంటికెళ్ళిపోలేదు. రిక్షా ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. జ్యోతి మొహం ఎలా చూస్తుంది తను? జ్యోతి ఇంట్లో చెప్పేస్తుందా? చాలా రోజుల నుంచి చాలా సీక్రెట్గా ఉంచగలిగింది తను ఈ విషయాన్ని. ఇవాళ జ్యోతి చూసేసింది. ఏం చేస్తుంది? అందరికీ చెప్పేస్తుందా? గుబగుబలాడుతోంది సుమతి మనసు. అంతకంటే తలకిందులైపోయింది జ్యోతి. ఏం చూసింది తను? చూసింది నిజమేనా? ఎందుకు ఇలా చేస్తోంది సుమతి? లక్షణంగా మొగుడు కాపురం ఉండి కూడా ఇదేం బుద్ధి? తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తోంది. పెళ్ళైపోయిన ఆడది పరాయి మొగాడితో నీలాగా అయితే పర్వాలేదా అని నిలదీసింది మనసు. గుండెలు పిండేసినట్లయింది జ్యోతికి. తన భయంకర ఘట్టాలు మర్చిపోలేదు. శ్యాంసుందర్ తన మీద లేని ప్రేమను ప్రదర్శించి పెళ్లి ఆశ పెట్టి లొంగదీసుకున్నాడు. కబుర్లతో కళ్ళు మూసుకుపోయేలా చేశాడు. అంతేగాని తను వయసు కోరికలకి లొంగిపోలేదు. మరి సుమతి ఎందుకలా ప్రవర్తిస్తోంది? ఒకే సమాధానం తట్టింది. ఒళ్ళు బలిసిపోయి చేస్తోంది. అసహ్యమేసింది. ఆ అసహ్యంతో ఆ రోజు భోజనం సహించలేదు. ఆ పూట భోజనానికి రాలేదు సుమతి. ఇంకా రాలేదు అని అత్తగారు తల్లడిల్లిపోతున్నా మాట్లాడకుండా కూర్చుంది జ్యోతి. మాట్లాడకుండా ఊరుకోక ఏం చేస్తుంది? మీ అమ్మాయిని పక్కింటి అబ్బాయి గదిలో చూశాను అని చెప్తుందా? ఆ మాటలు మౌనంగా అనుకుంటేనే తన నాలుక తెగిపోయేటట్లుంది. మధ్యాహ్నం 3ంటికి వచ్చింది సుమతి. పొద్దున ఆమె కళ్ళల్లో కనబడ్డ భయం, మొహంలో గోచరించిన బెదురు ఇప్పుడు లేవు. జ్యోతిని ఒకసారి నిర్లక్ష్యంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. భోజనానికి రాలేదేమ్మా అంటోంది శాంతమ్మ. ఆ రాణి నన్ను వదిలితేనా? భోజనం చేస్తే గాని పోనీయనంది. పోనీ కాస్త మజ్జిగన్నం తిను. నేను తినలేను బాబు. కాఫీ కలిపియమంటావా? కాఫీ ఎప్పుడూ వద్దనను. జ్యోతి అని పిలిచింది శాంతమ్మ. కాస్త మీ వదినకి కాఫీ కలిపి తల్లి. మొహంలో ఏ భావం కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది జ్యోతి. తప్పు చేస్తూ కనీసం ఆ తప్పుని జాగ్రత్తగా చేయకపోవడం సుమతి తప్పు.
తన తప్పు జ్యోతికి తెలిసిపోవడంతో జ్యోతి తప్పేమీ లేదు. అయినా హఠాత్తుగా సుమతికి జ్యోతి అంటే విరోధభావం ఏర్పడిపోయింది. పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ఫ్రెండ్ ఇంట్లో గడిపి ఈ విషయం గురించి చాలా ఆలోచించింది సుమతి. జ్యోతి ఎవరితోనూ చెప్పదు. అనవసరమైన విషయాలు పట్టించుకునే మనిషి కాదు తను. అయితే ముందు జాగ్రత్తలో తనుండాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. అమ్మకు అన్నయ్యకు జ్యోతి మీద చెడు అభిప్రాయం పడిపోయాక ఇంకా అమ్మాయి తన మీద ఏమన్నా చెప్పినా కావాల్సి నేరాలు చెబుతోంది అనుకుంటారు తప్ప త్వరగా నమ్మరు. అవును, అదే కరెక్ట్ పద్ధతి. ఆ రోజు తేలిగ్గా ఫ్యాక్టరీ విశేషాలన్నీ చెప్పింది శాంతమ్మ. శ్రద్ధగా వింది సుమతి. భీమశంకరం గారు చేసిన నేరం గురించి మరింత నొక్కి చెప్పింది. అన్నయ్య ఫ్యాక్టరీ పెడుతున్నాడు అనగానే అసూయతో ముడుచుకుపోయిన సుమతి మొహం దానికోసం ఎన్ని కష్టాలు పడ్డారో చెబుతున్నంతసేపు వికసించి పని దారిలో పడింది. చురుగ్గా సాగుతోంది అనగానే ముడుచుకుపోయింది. స్వంత అన్న అయినా సరే ఎదుటివాళ్లు బాగుపడిపోతుంటే సంతోషించలేదా అమ్మాయి? అదో విచిత్రమైన మనస్తత్వం. ఫ్యాక్టరీ పెడితే బాగుపడేది నువ్వేగా, అలా అడ్డం పడ్డాడే మీ నాన్న అంది సానుభూతిగా జ్యోతిని చూస్తూ. కాఫీ గిన్నెలు తీసేస్తూ మౌనంగా విన్నది జ్యోతి. అడ్డం పడ్డాడు, ఇంకా నయం, వెధవ వాడు అనటం లేదు నాన్నగారిని. ఆయనేం అపకారం చేశారు వీళ్ళకి? వయసులో చిన్నదైన సుమతి కూడా ఆయన్ని గురించి ఏకవచనంలో నిరసనగా మాట్లాడుతుందా? కానీ ఎవరన్నా ఏమన్నా నొప్పిస్తూ మాట్లాడితే వెంటనే తిరగబడి నసాళాని కంటేట్లు జవాబు చెప్పడం చేతకాదు తనకి. తనకే కాదు, అమ్మకి నాన్నగారికి కూడా అంతే. సాధ్యమైతే మంచిగా మాట్లాడతారు, సాధ్యం కాకపోతే దూరంగా వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోతారు. అంతేకాని వాదనలు ప్రతివాదనలు అరుచుకోవడాలు తిట్టుకోవటాలు తమ ఇంట్లో అలవాట్లు లేవు. ఎదురు తిరిగి మాట్లాడకపోవడం చేతకానితనం ఈ ప్రపంచంలో. అంతేగాని అది మంచితనానికి గుర్తు కాదు. ముగ్గురు వంటింట్లోనే ఉన్నారు. సుమతి ప్లాస్టిక్ తీగలతో బుట్టి అల్లుతోంది. శాంతమ్మ బియ్యమేరుతోంది. జ్యోతి గుత్తివంకాయ కూరలోకి కారప్పొడి కొడుతోంది. ఇదివరకు వంటింట్లో అడుగు పెట్టనివ్వని అత్తగారు హైదరాబాద్ నుంచి తిరిగొచ్చాక 2 రోజులకు ఒకసారి వంట పని జ్యోతికి అప్పగించేస్తోంది. కరుణాకర్ జ్యోతి కొంగు పట్టుకుని తిరగటం కూడా తక్కువైంది. పనొత్తిడి వల్ల అని సరిపెట్టుకుంది జ్యోతి. సుమతి అల్లుతూనే తల్లితో ఏదో మాట్లాడుతోంది. బాంబేలో మా పక్క ఫ్లాట్లో సునంద లేదు, అది ముత్యాల హారం చేయించుకుందమ్మా. నేను కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు హారం చేయించుకెళ్ళాను కదూ, అందుకని నాతో పోటీ. ఏడిసింది. అది ముత్యాల హారం చేయించుకుంటే నువ్వు రాళ్లగాజులు చేయించుకుందువు గాని బోసి బొమ్మలా తిరగడానికి నువ్వేం దరిద్రుల కొంపలో పుట్టావా? సంతోషంగా నవ్వింది సుమతి. నాకు నగల యావా ఎక్కువైందిలే. జ్యోతికి నగలంటే ఇష్టం లేనట్లుంది. చేతులకి గాజులు, మెళ్ళో మంగళసూత్రం తప్ప వేరే వస్తువులు లేవే. ఒక ఉంగరం కూడా ఉందిలే అంది శాంతమ్మ. జ్యోతికి నిజంగానే నగలంటే అంత పెద్ద మక్కువ లేదు. అందమైన బట్టలంటే ప్రీతి ఉంది. పైగా బంగారం కొనుక్కోకపోవడానికి ఇంకో కారణం ఉంది. ఇక్కడ కూడా నాన్నగారి పంతమే మళ్ళీ. అమితంగా బంగారం కొనడం, దాచడం దేశద్రోహం అంటారు నాన్నగారు. ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. అప్పుడు తను 10th క్లాస్ చదువుతోంది. తను అమ్మ నాన్న సరదాగా హోటల్కి వెళ్తున్నారు. తనకి ఫ్రూట్ సలాడ్ ఇప్పించాలని, తర్వాత అమ్మ కోసం బంగారు గాజులు ఆర్డర్ చెయ్యాలని ప్లాను. ఆ సందు మలుపు తిరగగానే ఒక చెత్త కుండీ ఉంది. ఆ కుండీ పక్కనే ఒక ముష్టివాడు కూర్చొని కుప్పగా పడి ఉన్న విస్తరాకుల్లో మిగిలిన మెతుకులు శుభ్రంగా తుడిచి తోలులాగా మాసిపోయిన ఒక గుడ్డలో వేసుకుంటున్నారు. 100 విస్తళ్ళు తుడిస్తే 2 గుప్పిళ్ల మెతుకులయ్యాయి. వెంటనే అక్కడే అప్పుడే ఆవురావురమని మొదలుపెట్టాడు. అతనికి 25 ఏళ్లుంటాయి. మొహం మడ్డిగా ఉంది. తల మీద వెంట్రుకలు బిరుసుగా అడుగెత్తున లేచి ముళ్ళల్లా కనబడుతున్నాయి. అతని ఒంటి మీద అక్కడక్కడ పీలికలు మాత్రం మిగిలిన చొక్కా ఉంది. నడుం కింద అంతా నగ్నంగా ఉంది. అతనికి ఆకలి తప్ప సిగ్గు తెలియటం లేదు. అతని చూసి భయపడుతూ దూరంగా నిల్చొని నాలుక జాపి విస్తళ్ల వైపు చూస్తున్న కుక్క, అతని చూసి భయపడకుండా దగ్గరలోనే మసులుతున్న ఒక పంది. చూస్తేనే కడుపులో దేవేటట్లుంది ఆ దృశ్యం. ఎంత ఘోరంగా ఉంది సాటి మనిషి బ్రతుకు. సగటు మనిషి అయిన భీమశంకరం గారు కరిగిపోయారు. ఆయన నీతుల మనిషి కాడు, చేతల మనిషి. ఎదుటివాడికి నీతులు చెబుతూ తను టింగురంగాని అన్నీ అనుభవించేసే నేర్పు ఆయనకి లేదు. అందుచేత ఇంకా అడుగు ముందుకు వేయలేకపోయాడు. అదే దృశ్యం ఆయన అంతకుముందు ఎన్నోసార్లు చూసుండొచ్చు. కానీ ఆ రోజు ఆ క్షణంలో చూడడం ఆయన హృదయాల్ని కదల్చివేసింది. ఎలాంటి సమయం అది? జేబు నిండా డబ్బులు వేసుకొని హోటల్కి వెళ్ళి
సుష్టుగా తిని బంగారం షాపుకెళ్ళి గాజులు ఆర్డర్ చేయబోతున్న సమయం. అంటే ఇవాళ తిన్నంత తిని రేపు భద్రత కోసం బంగారంలో మదుపు పెట్టబోతున్న సమయం. ఆ సమయంలో ఒక అనాథ ఆకలితో వెర్రెత్తిపోయి పందుల స్థాయికి జారిపోయిన ఒక మనిషి ఎవరో తిని పారేసిన విస్తరాకులు నాకుతూ ఉంటే అబ్బా చెట్టంత మొగాడు భీమశంకరం గారి కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. వెంటనే జేబులోంచి 5 రూపాయలు తీసి అతనికి అందించాడు. అతని దగ్గర భయంకరమైన వాసన. పుట్టిన తర్వాత అసలు స్నానం చేశాడో లేదో ఎంగిలి చేత్తోనే నోటు అందుకుని ఎడం చేత్తో మెతుకులు తినసాగాడు. థ్యాంక్స్ అని చెప్పలేదు, కృతజ్ఞతగా నవ్వలేదు. ఆ నోటు దొరికినందుకు పెద్దగా ఆనందించినట్లు కూడా కనబడలేదు. అంతెందుకు మనుషుల్లో కనపడే ఏ రియాక్షన్ అతనిలో కనబడలేదు. కారణం అతనింక ఏమాత్రం మనిషి కాడు. ఆకలితో జంతువైపోయాడు, ఆకలితో పిచ్చివాడైపోయాడు. మనం హోటల్కి వెళ్ళొద్దు అన్నారు భీమశంకరం గారు. నిరాశగా చూసింది జ్యోతి. బిక్కమొహం పెట్టింది. అతనికి డబ్బులు ఇచ్చేశారుగా, ఇంక హోటల్కి వెళ్తే ఏం అనిపించింది తనకు. ఇవాళే కాదు ఇంకెప్పుడు మనం సరదాకి హోటల్కి వెళ్ళొద్దు. అతను చూసావా, కడుపుకి తిండి కూడా లేని నిర్భాగ్యుడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో ప్రపంచంలో. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మనం సరదా కోసం హోటల్కి వెళ్ళడం తప్పు. జ్యోతికి కొంచెం కోపం వచ్చింది. అయినా తనొక నిశ్చయానికి వస్తే ఎవరి కోపాలు లెక్క చెయ్యరు భీమశంకరం గారు. ఆ రోజు ఇంకా హోటల్కి వెళ్ళలేదు, ఊరికే పార్కుకి వెళ్ళారు. మనం గాజులు కూడా కొనొద్దు సావిత్రి. ఇప్పటికే నీ దగ్గర 20 తులాల బంగారం ఉంది. 10 తులాలు నీకు, 10 తులాల అమ్మాయికి చాలు. ఇంకా ఎక్కువ కొనడానికి నాకు మనస్కరించటం లేదు. మనుషులు దరిద్రంతో పందుల్లా బతుకుతున్నారు. ఇంకా ఇంకా బంగారం కొనడానికి మనకు హక్కు లేదు. అమ్మకు ఆ వాదన అంతగా నచ్చలేదు. బావుందండి, బిచ్చగాడికి 5 రూపాయలు ఇచ్చారు చాలు. మరీ అంత ఇదైపోతే ఎలా? బంగారం ఎంతమంది కొనుక్కోవటం లేదు. మనం గాజులు చేయించుకున్నంత మాత్రాన ఎవరికో అన్యాయం చేసినట్లు ఎందుకవుతుంది? దేశానికి ఉపయోగపడాల్సిన డబ్బు బంగారంలా మార్చి మెళ్ళో వేసుకుంటున్నామన్నమాట. సావిత్రి, మనం ఆస్తిపాస్తులు లేనివాళ్లం, ఉద్యోగపు రాళ్ల మీద బతికేవాళ్లం కాబట్టి లోకాన్ని ఉద్ధరించలేకపోవచ్చు. కానీ లోకానికి హాని చేయకుండా బతుకుదాం. మనం కొద్దో గొప్పో డబ్బు దాచుకోగలిగితే అది బ్యాంకులో వేసుకుందాం. అది నలుగురికి ఉపయోగపడుతుంది కూడా. అమ్మ ఆ రోజు, ఆ తర్వాత రోజు కూడా నాన్నగారితో మాట్లాడలేదు. కానీ నాన్నగారు కోపతాపాలకి లొంగే మనిషి కాదు. అలాగని కోపం వచ్చి కూర్చుంటే నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోరు. కోపం తగ్గేదాకా సముదాయిస్తారు, బతిమాలుతారు. 2 రోజుల తర్వాత అమ్మ మామూలు మనిషి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ బంగారం కొనలేదు. బంగారమే కాదు, విలువైన వస్తువులేమీ కొనలేదు. తన పెళ్లికి కూడా అమ్మ నగలే కొన్ని చెరిపించి ఒక గాజుల జత, మంగళసూత్రం గొలుసు చేయించారు. నాన్నగారు అప్పట్నుంచి హోటళ్లకు వెళ్ళడం కూడా మానేశారు. టూర్లో ఉంటే మాత్రం వెళ్ళడం తప్పదు. కాఫీ కూడా మానేశారు. ఇంట్లో కూడా తాగేవారు కాదు. తను అంత నిగ్రహంగా ఉండలేదు. చాలాసార్లు కాఫీ తాగుతుంది తను. తరచుగా హోటళ్ళకి వెళ్తుంది. పగలు కొనకుండా, ఇంటికి అవసరమైన వస్తువులు కొనకుండా సంపాదన అంతా ఏం చేస్తారో అంటోంది సుమతి. సంపాదన అంతా ఏం చేశారు? తనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. బాబాయ్ కొడుకు చదువు ఖర్చు నాన్నగారే భరించడం తెలుసు. అత్తయ్య కూతురు పెళ్లికి సహాయం చేయడం తెలుసు. శాంతమ్మ బియ్యంలో రాళ్లేరడం పూర్తయింది. చేటని జ్యోతివైపు తోసి సర్దుకుని తీరిగ్గా కూర్చుంది. లోబికి ఖర్చెక్కువ అన్నట్లు ఇట్లా పైసా పైసా దాచిపెడతారు. ఏదో ఒక ఖర్చుతో అంతా కొట్టుకుపోతుంది. లాభం గూబకి కొట్టిందంటారు, వినలేదు? నవ్వింది సుమతి. ఆ అమ్మాయి అతిగా నవ్వడమే కాక రకరకాల నవ్వులు నవ్వగలదు. చిలిపిగా, వెక్కిరింపుగా, వ్యంగ్యంగా, ఎవరన్నా ఎవరి మీదన్నా నేరాలు చెబుతుంటే సమర్థిస్తూ నానా విధాలైన నవ్వులు. ఇక్కడ నవ్వుకి అర్థం బాగా అన్నావు అని. జ్యోతి మంచి శ్రోతలాగా అంతా వింటోంది. తన ప్రమేయం లేకుండానే మాటలు చెవుల్లో దూరిపోతున్నాయి. సంభాషణ క్రమంగా పెళ్లిళ్ల మీదకి మళ్ళింది. ఆ 3 రోజుల్లో జ్యోతికి ఒక విషయం అర్థమైంది. తల్లి కూతుళ్ళు కలిశారంటే వాళ్లకు అత్యంత ప్రీతిపాత్రమైన సంభాషణ పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ విషయాలు. ఎవరు ఎవరికి ఎంత మర్యాదలు చేసింది, మర్యాదలు సరిగ్గా జరగలేదని ఎవరు ఎప్పుడు తగాదా పడింది, పెట్టుపోతలు, కట్నాలు, లాంఛనాలు. ఇవే. మీ వాడి మీనాక్షి కొడుకు పెళ్ళైంది తెలుసా? అంది శాంతమ్మ. చెప్పవేం, ఎప్పుడు? అంది సుమతి ఆసక్తిగా. జ్యోతికి ఆశ్చర్యం వేసింది. పొద్దున పక్కిట్లో జరిగిన సంఘటన, ఆ సంఘటన తను చూడడం, ఇవేవి గుర్తులేనట్లే, గుర్తున్నా లెక్కలేనట్లే ప్రవర్తిస్తోంది సుమతి. మొన్న 9వ తారీఖున అంది శాంతమ్మ. ఏ ఊరి అమ్మాయేం? బుర్రిపాలెమట.
కట్నమెంతో 80,000 రొక్కము, పిల్లాడికి స్కూటరు, 4 సూట్లు. అదేమిటమ్మా దిక్సూచి వాచా? డిజిటల్ వాచి. ఇంకా అదేదో చదువుకి కెనడా వెళ్ళాలనుకుంటున్నాడు కదా, ఆ ఖర్చు మామగారే భరించేటట్లు. అబ్బా అంది సుమతి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తూ. అయిందా అది పిల్లవాడికన్నమాట. ఇంకా పిల్లకేమో హైదరాబాద్లో 500 గజాల స్థలం కొనిస్తారట, 30 తులాల బంగారం. ఆడపడుచు లాంఛనాలో పట్టు చీరలు, వెండి మరచెంబులు ఘనంగానే చేస్తారులే. ఏమైపోయాడా తండ్రి అనిపించింది జ్యోతి మనసుకి. అసలు తలెత్తుకుని తిరుగుతున్నాడా? నెత్తిమీద గుడ్డేసుకుపోయాడా? అసలు ఆడపిల్ల పెళ్ళికి ఇంత ఖర్చెందుకు? ఆడపిల్లంటే మనిషి కాదా? దాన్ని చేసుకోవడానికి తండ్రి అపరాధం చెల్లించాలా? ఆడపిల్లను కన్న పొరపాటుకి అతగాడెవరో 80,000 రొక్కం, 4 సూట్లు, డిజిటల్ వాచి, కెనడాలో చదువు, ఆడపడుచులకి పట్టు చీరలు, వెండి మరచెంబులు, ఇవి చాలవన్నట్లు బలిపశువుకి అలంకరణలాగా పెళ్లికూతురు ఒంటి మీదికి 30 తులాల బంగారం. ఇదంతా ఆడపిల్లగా పుట్టినందుకు జుల్మానానా? ఆడదానికి పుట్టని వాడెవడైనా చెయ్యాల్సిన జుల్మానా? మరి ఆడదానికే పుట్టిన ఈ పెళ్లి కొడుకులు ఎలా వెయ్యగలరు? ఆడదానికి మొగాడు ఎంత అవసరమో మగవాడికి ఆడది అంత అవసరం లేదా? మరి ఎందుకిలా? అక్కడికది అయిందా? ఇంక వంటకి హైదరాబాద్ నుంచి సీనయ్యను పిలుచుకొచ్చారు. వాడేనే బ్రహ్మం గారింటి పక్కనుంటాడు. కుంటి సీనయ్య గుర్తున్నాడు. వాడే మొత్తం 9 పూటలు భోజనాలు పెట్టారులే, పెళ్లి భోజనాలు. ఎలా ఉంటాయో తనకి తెలుసు. ఒక సన్నివేశం గుర్తొచ్చింది. ఇంకొంచెం వేయించుకోండి, ఇంకొంచెం. అయ్య బాబోయ్ నేను తినలేను, మీరు వడ్డించండి, ఎలా తినరో మేం చూస్తాం అని పక్కన కూర్చున్న ఆయన హామీ. ఆయనకు వెయ్యండి, అసలు నాకు వేస్తే ఆయనకి తనకి కూడా వేస్తారని ఆయన ఆశ. ముందు ఆయనకు వడ్డించండి చెప్తాను. వడ్డిస్తున్న మెరుపు తీగే పక్షపాతం లేకుండా ఇద్దరి విస్తళ్లలో వంటకాలు గుమ్మరించేసి నవ్వుతూ వెళ్ళిపోయింది. మొదట ఆయన రెండో ఆయన్ని గురుగారు అంటూ ఆరోపణగా చూశాడు. గురువుగారు నవ్వాడు. తినండి సార్, తినండి. తినలేకపోతే నిరభ్యంతరంగా పారేయండి. పెళ్లిలో కాకపోతే ఎప్పుడిలా తినగలం, ఎప్పుడిలా పారేయగలం అన్నాడు. అమ్మ ఆకలి, బాబు ఆకలి అంటూ దేశంలో 35 మంది జనం గోల. చెత్త కుండీల పక్కన మనుషులు విస్తరాకుల కోసం ఎగబడుతున్నారు. ఎవరో విదేశీయుడు భారతదేశంలో పెళ్లిళ్ళను చూసి అన్నట్ట, వీళ్ళు ఒక పూట విందు కోసం జీవితమంతా నాశనం చేసుకుంటారు అని. అది సరే, జ్యోతి పెళ్లిలో పెద్ద మనుషుల కంటే ఎక్కువగా ముష్టివాళ్ళని పిలిచారేమిటి వీళ్ళ నాన్నగారు? ఆఫీసర్ గారి కూతురు పెళ్ళంటే రాజధానిలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారనుకున్నాం. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు మాత్రం కళకళ్ళాడుతూ వచ్చేశారు. అదేమిటి జ్యోతి అంది సుమతి. నాన్నగారు తన తృప్తి కోసం చేసిన పనుల్లో అది ఒకటి. పెళ్లి భోజనం మనం ఎంత బాగా పెట్టినా వియ్యాల వారు దానిలో ఏదో ఒక తప్పు పట్టక మానరు. వాళ్ల నుంచి మెప్పు ఉండదు, మనకి సంతోషము ఉండదు. మన మనసుకి తృప్తిగా ఉండాలంటే ఒక 200 మంది బీదవాళ్లకి అన్నదానం చేద్దాం. వాళ్లకొక్క పూటన్నా కడుపు నిండితే మనసు చల్లగా ఉంటుందని పెళ్లి రోజున ఆ సందు పొడుగున విస్తళ్ళు పరిపించి అన్నదానం చేయించారు నాన్నగారు. అది చాలామందికి నచ్చలేదు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఈ బిచ్చగాళ్ల సందడేమిటి అని విసుక్కున్నారు వియ్యాలవారు. తమ స్వంత బంధువులు కూడా ముష్టి వాళ్ళకి మనకి సమానంగా పెట్టాడు అని ఆడిపోసుకున్నారు ఇంకొంతమంది. తనకు మాత్రం ఆ రోజు నాన్నగారిలో దేవుడు కనబడ్డాడు. మరి సుమతి ప్రశ్నకేం సమాధానం చెబుతుంది తను? నాన్నగారి పద్ధతులు చాలామందికి నచ్చవు, ఎవరో తనలాంటి వాళ్ళకి తప్ప. అదే చెప్పింది ఆయన మీద కాస్త నిష్ఠూరం చేస్తున్నట్లు గొంతు పెట్టి. మా నాన్నగారి పద్ధతులని అదో రకం, ఎవరికీ అర్థం కావు. జ్యోతి తన తండ్రిని గురించి నిష్ఠూరంగా మాట్లాడటం తల్లి కూతుళ్ళకిద్దరికీ నచ్చింది. ఇంతకీ మీనాక్షమ్మ కొడుకు పెళ్లిలో స్వీట్స్ ఏం చేశారు అంది సుమతి. ఒక పూట మాల్పూరి, ఒక పూట లడ్లు, తర్వాత మైసూర్ పాకం, జాంగ్రీ. శాంతమ్మ ఏకరువు పెడుతున్న లిస్టు అనంతంగా ఉంది. అన్నట్లు అన్నయ్య పెళ్లిలో పానకం బిందెలు పెట్టారు. పానకం లేదు, పూనకం లేదు, ఉత్త చారన్నం పెట్టి తరిమేశారు. సరేలే, ఆ గోలెందుకిప్పుడు? క్రమక్రమంగా జ్యోతికి అర్థమైంది. తన పెళ్లిలో జరిగిన లోపాలని ఎత్తి చూపడానికి, అవి అత్తగారి మనసులో నాటుకునేటట్లు చేయడానికి సుమతి శాయశక్తులా ప్రయత్నిస్తోందని. ప్రజెంటేషన్లు బాగా వచ్చాయా అబ్బాయికి అమ్మాయికి? బాగా రాకేం, అబ్బాయి కంటే కూడా అమ్మాయికే బాగా వచ్చాయి చదివింపులు. ఒక ఆయన ఎవరో పెళ్లి కూతురు పినతండ్రి అనుకుంటాను, 1000 రూపాయలు విలువ చేసే. అవేంటమ్మా, గిల్టు చెక్కులా? గిఫ్ట్ చెక్కులు అంది సుమతి. అవే చదివించాడు. నా కోడల్లాగా ఆమె తండ్రిలాగా ఉంటారేమిటి అందరూ? ఈ పాయింట్ కూడా నిజమే. శుభలేఖల్లోనే దయచేసి
చదివింపుల ప్రసక్తి పెట్టుకోవద్దు అని తెలుగులోనూ, ప్లీజ్ డోంట్ బ్రింగ్ ప్రజెంటేషన్స్ అని ఇంగ్లీష్లోనూ స్పష్టంగా వేయించారు. అలా వేయించిన చాలామంది బహుమతులు పట్టుకొచ్చారు. నిర్మహమాటంగా వద్దనేశారు నాన్నగారు. నాన్నగారు మూర్ఖుడని మరోసారి నిశ్చయించుకున్నారు బంధుజనం. సంభాషణ అలా సాగిపోతూనే ఉంది. ఎవరి ప్రసక్తో తేవడం, దాన్ని జ్యోతి పెళ్లితో ముడిపెట్టడం, ఎద్దేవగా మాట్లాడడం, ఇదే వరస. ఇంకక్కడ కూర్చోలేక ఏదో వంక పెట్టుకొని అవతలికి వెళ్ళిపోయింది జ్యోతి. అక్కడ కూర్చొని ఆలోచించింది. తను పొద్దుట ఆ సంఘటన చూసినప్పటి నుండి సుమతి మాటల ధోరణి మారిపోయింది. తనని విరోధిలాగా చూస్తూ ఎత్తిపొడుపుగా మాట్లాడుతోంది. ఇంతకీ తను చేసిన తప్పేమిటి? బార్లా తెరిచిపెట్టి ఉన్న కిటికీ వైపు యథాలాపంగా చూడటమా? అయినా సుమతి అంత నిర్భయంగా ఎలా ఉండగలుగుతోంది? తప్పు చేశాను అన్న బెరుకే కనబడటం లేదు. జ్యోతి ఎలా చెప్తుందిలే అన్న ధైర్యమా? చెప్తే అమ్మ ఏం చేస్తుంది అన్న ధైర్యమా? అమ్మ తన భర్తకు రాస్తుందా అన్న నిబ్బరమా? ఎంత అసహ్యకరమైన ప్రవర్తన! కరుణాకర్ ఫ్యాక్టరీ పనిలో మునిగిపోయాడు. పొద్దున్నే వెళ్ళిపోతాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు. అతను వచ్చేదాకా కాచుకొని భోజనం వడ్డిస్తుంది జ్యోతి. మజ్జిగ కలుపుకోగానే అతని కళ్ళు మూతలు పడిపోతుంటాయి. ఇద్దరూ కలిసి తీరిగ్గా మాట్లాడుకొని ఎన్ని రోజులైందో. అసలు అదీగాక అతనికి తన మీద కాస్త అభిమానం తగ్గింది. ఆ అభిమానం పూర్తిగా పోయేలా చేయగలిగింది సుమతి శాంతమ్మ ఇద్దరూ పొద్దస్తమానం దగ్గర కూర్చొని చిన్న స్వరంతో చెప్పుకుంటుండేవాళ్ళు. అలా వాళ్ళు చెప్పుకుని ఏదో నెపం పెట్టి జ్యోతి మీద సాధింపు మొదలెట్టేవారు. ఆ సాధింపు కూడా తమాషాగా ఉండేది. పెద్ద గొంతుతో ఏదేదో అంటుండేది శాంతమ్మ. కాసేపు అలా అరిచి ఊరుకునేది. ఇంకేమీ అనటానికి తట్టక. ఆమె ఊరుకోగానే అదో రకంగా నవ్వుతూ సుమతి మొదలెట్టేది. అత్తగారిది కోపమైతే సుమతిది వెక్కిరింపు. సుమతి వెక్కిరింపుగా మాట్లాడుతుంటే శాంతమ్మకు ఇంకేదో తట్టి ఆమె అందుకునేది. ఒకళ్ళు ఏదన్నా మర్చిపోతే రెండో వాళ్ళు గుర్తు చేసేవాళ్ళు. కరుణాకర్ తనని కట్నం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆ అరుపుల మధ్య బయటపడింది ఒకరోజు. ఆ రోజు గొడవ కూడా సుమతి వల్లే వచ్చింది. మొన్న మా మామగారి దగ్గరికి ఎవరో వచ్చారు ఏదో పని చేయించి పెట్టమని. చేయిస్తా గానీ మా అబ్బాయికి ఫియట్ కార్ కొనిపెట్టు, సరైన కన్వేయన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్నారాయన. పని కావడమే ముఖ్యమనుకున్నాడా వచ్చినవాడు. 2-3 నెలల్లో వచ్చేస్తుంది కారు. అంతే, శాంతమ్మ శివమెత్తిపోయింది. అసలే ఆమెకు బ్లడ్ ప్రెషర్, ఆవేశం వస్తే ఊగిపోతుంది. అది అలాగుండాలి మామగారంటే. కరుణకి ఉన్నాడు దిష్టి పెడతలాగా. కార్లు వద్దు, విమానాలు వద్దు, చేతిలో ఉన్న పని చేయించి పెట్టమని బిడ్డ అడిగితే ఉద్యోగం వదిలి కూర్చున్నాడు. ఏం అతను ముందంతా ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు మింగిన వాడే అట్టగా. మన వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి పాతివ్రత్యమా? సిగ్గుండాలి మొహాలకి అంది కేకలు పెడుతూ. అసహాయంగా తలొంచుకుని కూరలు తరుగుతున్న జ్యోతి కళ్ళల్లోంచి నీళ్లు జారి టపటపమంటూ పళ్ళెంలో పడ్డాయి. వెధవ సంబంధమా అని కూరలు తరగటం ఆపి మోకాళ్ళ మీద తల ఆనించి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది జ్యోతి. పాపం, పాడు వంశంలో నుంచి ఎరక్కపోయి చేసుకున్నాం ముండమోపి సంబంధం. తెనాలి వాళ్ళు 90,000 ఇస్తామన్నా వద్దని నిన్ను చేసుకున్నాడు. ఎందుకనుకున్నావు? మీ నాన్న ఏదో ఊడబొడుస్తాడని. మీ నాయన బంగారు గుడ్లు పెట్టే బాతనుకున్నాడు. సంబంధం కలుపుకుంటే తన పనులన్నీ చకచక అయిపోతాయనుకున్నాడు. 1,00,000 రూపాయల కట్నం కంటే ఆయన పరపతి ఎక్కువనుకున్నాడు. చివరికి వట్టిపోయిన గేదెలాగా తయారయ్యాడే మీ నాయన. పైగా ఉద్యోగం వదిలేసి కూర్చున్నాడు. భేష్, మీ నాయన ఉద్యోగం చూసి చేసుకున్నాం నిన్ను, అంతేగాని నీ మొహం చూసి నీ హొయలు చూసి కాదు. ఉద్యోగం వదిలేశాడు. వదిలేసి ఏం చేస్తాట? గాజులు తొడించుకొని మీ అమ్మతో సమానంగా వంటలు చేస్తాడా? వింటోంది జ్యోతి. ఇదన్నమాట తనని చేసుకోవడానికి కారణం. తను లోకం దృష్టిలో చెడిపోయిందైనా తనకు పెళ్లి ఇష్టం లేకపోయినా కూడా తనని వరించి చేసుకున్నారన్నమాట. కాబోయే మావగారు ఉద్యోగం చూసి ఆయన్ని పట్టుకుని వేళ్లాడుతూ అందుకోగల ఎత్తుల్ని చూసి పాపం అందుకే కట్నం అడగలేదు. పరోక్షంగా 1,00,000 సంపాదించగల అవసరమున్నప్పుడు వేలు కంటి కానుతాయా? అప్పుడు కట్నం తీసుకోలేదు. ఔదార్యం. ఎప్పుడైతే నాన్నగారి ద్వారా తమ పనులు కావని రూఢి అయిపోయిందో అప్పుడు తను కట్నం తీసుకోలేదన్న సంగతి గుర్తొచ్చిందాయనికి. తక్షణం 20,000 తీసుకురమ్మని తరిమారు. ఛీ స్వప్న, నీ అంచనా తప్పు కాలేదు. పెద్ద ఎత్తులోనే వీళ్ళు నన్ను చేసుకున్నారు. హఠాత్తుగా ఆలోచనల్లోంచి బయటపడింది జ్యోతి. శాంతమ్మ తారాస్థాయిలో అరుస్తోంది. ఆమె మాటలు ఇంకా అర్థాన్ని కోల్పోయాయి. కేవలం శబ్దం, మధ్యలో మాటలు, వాక్యాలు లేవు. మమ్మల్ని దిక్కుమాలిన భ్రష్టత్వం పట్టిస్తావా? తగలబడిపోను. ఆమె మొహం ఎర్రబడిపోయింది. పమిట జారిపోయింది. ఒంటి మీద సరిగ్గా బట్ట కూడా లేదన్న ఆలోచన లేదా ఆమెకి.
జ్యోతికి దిగులు పోయింది, దుఃఖం పోయింది. దాని స్థానే ఆశ్చర్యం చోటు చేసుకుంది. నోరు కొద్దిగా తెరిచి విలయతాండవంలాగా ఉన్న శాంతమ్మ నృత్యం చూస్తోంది. ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదు తను, సినిమాల్లో తప్ప. తమ ఇంట్లో అమ్మ నాన్నగారు తగాదా పడేవారు అప్పుడప్పుడు. అలాంటి సమయాల్లో భోజనం మానేసి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు నాన్నగారు. ఒక రోజంతా ముభావంగా ఉండిపోయేది అమ్మ. ఒక్కరోజే, మర్నాటికి మళ్ళీ మామూలుగానే అయిపోయేది వాతావరణం. ఇలా కేకలు, ఏడుపుతో కూడిన అరుపులు తను ఎప్పుడూ ఎరగదు. అయినా తనని ఏరికోరి చేసుకొని ఇప్పుడింత బాధపడితే ఏం లాభం? అకస్మాత్తుగా శాంతమ్మ కింద పడిపోయింది. పెద్ద చెట్టు గాలికి పడిపోయినట్లుగా ఫిట్లాగా వచ్చిందామెకి. సుమతి, జ్యోతి ఒక్క ఉదుటన లేచి ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె తల సరిగ్గా 6 అడుగు దూరంలో స్టవ్. భయంతో కంపించిపోయింది జ్యోతి. ఆ గ్యాస్ స్టవ్ కాదు, గ్యాస్ స్టవ్ ఇంకాస్త దూరంలో ఎత్తుగా ఉంది. ఇది కిరసనాయిల్ స్టవ్. వేడి నీళ్లు కాచడానికి కింద పెట్టారు. స్టవ్ మీద ఆవిడ పడుంటే ఎంత ప్రమాదం! గాబరాగా స్టవ్ని దూరంగా జరిపింది జ్యోతి. తొందరలో స్టవ్ దొర్లి పడిపోయింది. వేడి నీళ్లు శాంతమ్మ మీద ఒలికిపోయాయి. స్టవ్ రెండో వైపు పడిపోయి కిరసనాయిల్ అంటుకుంది. జ్యోతి, సుమతి పెద్దగా అరవడం మొదలెట్టారు. పరిగెత్తుకుంటూ వచ్చాడు కరుణాకర్. అదృష్టవశాత్తు స్టవ్లో కిరసనాయిల్ ఎక్కువగా లేదు. మంట త్వరలోనే ఆరిపోయింది. శాంతమ్మకు మాత్రం వేడి నీళ్లు పడి ఒక చెయ్యంతా బొబ్బలెక్కిపోయింది. డాక్టర్ని పిలుచుకురావటము, ఆయన ఏదో ఇంజెక్షన్ ఇచ్చి భయం లేదని చెప్పి వెళ్ళిపోవడము జరిగాయి. అసలేం జరిగింది అన్నాడు కరుణాకర్ గొడవ సద్దుమణిగాక. శాంతమ్మ మంచం మీద పడుకుని కళ్ళు మూసుకునింది. ఏముంది, మీ ఆవిడ పుట్టింటి ప్రతాపం తలుచుకునేసరికి అమ్మకి స్పృహ తప్పిపోయింది అంది సుమతి పుల్లవిరుపుగా. కరుణాకర్ తీక్షణంగా జ్యోతి వైపు చూశాడు. జ్యోతి ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. జుట్టు రేగిపోయి ఉంది. కుంకుమ బొట్టు చెదిరిపోయింది. గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. 3 ఏళ్ల నుంచి అమ్మకి ఫిట్స్ రావటం లేదని సంతోషపడుతున్నాం. మళ్ళీ మొదలైందన్నమాట అన్నాడు కరుణాకర్. ఒక కళ్ళు అడుగుపెట్టిన వేళ విశేషం అంది సుమతి. ఒక్కసారి అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడతను. సుమతి వాళ్ళమ్మ కోసం హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది. రొప్పుతూ ఇదంతా చూస్తోంది జ్యోతి. బయట 2 గదులు అద్దెకిచ్చేద్దాం అన్నాడు భీమశంకరం గారు. ఎందుకు అని అడగలేదు సావిత్రి. ఆయన చెప్పకపోయినా ఇంకో నెల చూసి తనే ఆ సలహా ఇచ్చుండేది. ఎందుకని? ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే ఇల్లు జరగదు కనుక. ఆ ఇంట్లో ఒక వరండా, ఒక హాలు, 3 రూములు, కిచెన్ ఉన్నాయి. ముందు వైపు ఉన్న 2 రూములు ఒక భాగంగా చేసి అద్దెకి ఇవ్వచ్చు. పక్క నుంచి ఒక తలుపు ఉండడం వల్ల తమతో అట్టే సంబంధం ఉండదు చేరిన వాళ్ళకి. 2 గదులు అద్దెకిచ్చినందువల్ల తమకి ఇబ్బంది ఉండదు. ఇవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఎంతకి ఇవ్వచ్చు అంది. చుట్టుపక్కల వాళ్ళంతా ఎంతకిస్తుంటే అంతకే ఇద్దాం మనం కూడా అన్నారాయన. సాయంత్రానికల్లా టులెట్ అని అట్ట మీద రాసి ముందుగది కిటికీకి తగిలించారు. అది తగిలించిన 15 గంటలోనే ఒక వ్యక్తి వచ్చాడు ఇల్లు చూడ్డానికి. మర్నాడు మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి భీమశంకరం గారికి అర్థమైంది ఆ లొకాలిటీలో అద్దె ఇళ్లకు ఎంత డిమాండ్ ఉందో. కనీసం ఓ 18 మంది వచ్చి చూసిపోయి ఉంటారు. చాలా రోజుల తర్వాత నాకు ఇవాళ చేతి నిండా పని, బోలెడంత కాలక్షేపం అన్నారు భీమశంకరం గారు నవ్వుతూ. వచ్చిన వాళ్లల్లో 19వ వాడు వెంకటేశ్వరరావు. ఏమండి అన్న కేక వినబడగానే 19 అని బయటికెళ్లారు భీమశంకరం గారు. చూడగానే నమస్కారం చేశాడతను. శుభ్రంగా బట్టలేసుకున్నాడు. మామూలు రూపం. 28, 29 ఉంటుంది వయస్సు. ఇల్లు చూపించారు భీమశంకరం గారు. బావుందండి అన్నాడతను. అతనికి తగని మొహమాటం. ఆ మొహమాటంతోనే తను ఇబ్బంది పడిపోవడమే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా తగని ఇబ్బంది పెట్టేస్తాడు. ఎదుటివాడు మాట్లాడుతున్నా పూర్తి కాకుండానే ఆహా అలాగా అలాగా అంటూ తల ఊపేసి ఒప్పేసుకుంటాడు. వెంకటేశ్వరరావు, నువ్వుత్తా వెధవాయివై అని ఎవరన్నా అంటే ఆయ్ చిత్తం అని ఏకీభవించగలడు. ఎక్కడ పనిచేస్తున్నావోయ్ అని అడిగారు భీమశంకరం గారు చనువుగా. బ్యాంకులో సార్ అంటూ కంగారుగా బ్యాంకు పేరు చెప్పాడు. ఒక్కడివే ఉంటావా? లేదండి, లేదు సార్, అమ్మ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నారు? చిక్కడపల్లి సార్, దేవాలయం పక్కన. ఏ ఊరి మీది? అమలాపురం అండి. భీమశంకరం గారికి అతను నచ్చాడు. అద్దె సంగతి మాట్లాడడానికి భీమశంకరం గారికి మొహమాటం. అద్దె ఎంత అని అడగటానికి వెంకటేశ్వరరావుకి అంతకంటే మొహమాటం. చివరికి తప్పనిసరి అతనే అడిగాడు. అద్దె ఎంత ఉండొచ్చండి? బాగానే ఉండొచ్చులేండి. అవునండి, క్లాస్ లొకాలిటీ కదండి. తను తక్కువ కడుగుతాడని ఆయన అనుకుంటారేమో అని భయం అతనికి. అద్దె ఎక్కువే ఉండొచ్చులేండి అని తనంతట తాను హింటిస్తూ అద్దె పెంచేయడానికి అవకాశం కలిగిస్తున్న అతని మొహమాటం చూసి
భీమశంకరం గారికి నవ్వొచ్చింది. తనలాంటి వాడే అన్నమాట ఇతను. ఈ చుట్టుపక్కల వాళ్ళు 2 గదులకి 200 తీసుకుంటారట. నాకు తెలియదు. ఇంతిమ్మని నేను అడగను. నువ్వెంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు. అయ్ బాబాయ్, అదేం మాటండి. నేనింకా 225 250 ఉంటుందనుకున్నానండి. మా చీప్గా చెప్పేయడం కాకుండా ఇంకా తక్కువకు కావాలా అని అడుగుతారేమిటండి? భలే వారండి మీరు. బాగానే ఉంది మీ సంభాషణ అంది గుమ్మం పక్కనే నిలబడి ఉన్న సావిత్రి నవ్వేస్తూ. ఆమెకి కూడా వెంకటేశ్వరరావు మంచి కుర్రాడిలాగా కనబడ్డాడు. అడ్వాన్స్ ఇచ్చేయమంటారేమిటండి అన్నాడు వెంకటేశ్వరరావు. అతని బ్యాంకు అక్కడికి దగ్గరవుతుంది. అందుకని ఈ పోర్షన్ వదులుకోకూడదనే పట్టుదలతో ఉన్నాడతను. అడ్వాన్స్ తర్వాత ఇవ్వచ్చు కానీ ఇవాళే మీ అమ్మగారిని వచ్చి పాలు పొంగిచ్చేయమను. ఇవాళ మంచి రోజు. మీరు సాయంత్రం వస్తానంటే ఇంకో ప్యాకెట్ పాలు తీసుకుని ఉంచుతాను అంది సావిత్రి. తప్పకుండా వచ్చేస్తానండి. మరి నేను వెళ్ళొస్తానండి అంటూ వెనక్కి తిరిగి 10 అడుగులు వేసి, సార్ నేను వచ్చే లోపల ఇంకెవ్వరికి ఇచ్చేయకండి అన్నాడతను. నువ్వే వచ్చి నాకు ఈ పోర్షన్ అక్కర్లేదండి అని చెప్తే తప్ప ఇంకెవ్వరికి ఇవ్వను, సరేనా? సాయంత్రం ఒంటెద్దు బండిలో సామానంతా తరలించేసుకొని వచ్చాడు వెంకటేశ్వరరావు. అతనిలాగే వాళ్ళమ్మ కూడా చాలా మర్యాదస్తురాలు. వాళ్ళు సామాన్లు సర్దుకోవడానికి చాలా సహాయం చేసింది సావిత్రి. సామాన్లు సర్దేటప్పటికి రాత్రి 8 అయిపోయింది. ఇంకా ఇప్పుడు వంటేం చేసుకుంటారు అంటూ వాళ్ళింట్లో భోజనాలు పెట్టేసింది సావిత్రి. ఆ తర్వాత 4 రోజుల్లోనే వాళ్ల మధ్య సాన్నిహిత్యం చాలా పెరిగిపోయింది. జ్యోతి వెళ్ళిపోయిన తర్వాత బిక్కుబిక్కుమంటున్న ఇల్లు వెంకటేశ్వరరావు వాళ్ళు వచ్చిన తర్వాత కాస్త సందడిగా కనబడుతోంది. 1 రోజులు గడిచాయి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క కోణంలోంచి ఎలా కనబడతాడో అర్థమైంది జ్యోతికి. ఒక కోణంలోంచి చూస్తే శ్యామ్ సుందర్ చాలా మంచివాడు, ప్రేమించగల హృదయం ఉన్నవాడు అనిపించింది. ఇంకో కోణం నుంచి చూశాక మేకవన్నె పులి అనిపించింది. శాంతమ్మ నిజంగా శాంతమ్మే అనుకుంది. తను అంతగా కేకలు పెట్టి అఘాయిత్యం చేసేవాళ్ళని ఎరగనంతవరకు. సుమతి తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ బతికేసే జాలీ బర్డ్ అనుకుంది. తను నవ్వుతూ ఇతరుల్ని ఏడిపించే శాడిస్ట్ అని తేలిందిప్పుడు. కరుణాకర్ కూడా అంతే. పెళ్లికి ముందు తన చరిత్ర అంతా తెలిసి కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే ఎంత ఔదార్యం, ఎంత హృదయ వైశాల్యం అనుకుంది. ఇప్పుడో అతని నిజ ప్రవృత్తి క్రమక్రమంగా బయటపడుతోంది. కట్నం మీద లాంఛనాల మీద ఆశ ఉంది. అయినా నాన్నగారి వల్ల ఏవేవో పనులు జరుగుతాయని ఆశపడి కట్నం లేకుండానే లాంఛనాల కోసం పట్టుబట్టకుండానే తనను చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పోగొట్టుకున్న కట్నాలు లాంఛనాలు తిరిగి రాబట్టాలనే తహతహ. తనని చేసుకోకపోతే సత్యనారాయణపురం సంబంధం వాళ్ళు 70,000 ఇచ్చేవారట. గుంటూరు వాళ్ళు 80,000 ఇచ్చేవారట. రాజమండ్రి సంబంధం వాళ్ళు 85 తెనాలి వాళ్ళు ఇంకో 5,000 ఎక్కువ పాడారట. అవన్నీ కాదని తనని చేసుకున్నారు. ఈ బేరంలో చాలా నష్టం వచ్చిందట. పాపం. బేరం తనెవరు? పశువు, జంతువు, వస్తువు. అది ఉంటే గాని మనిషి కాదు. ఈ బేరంలో నష్టం. అయ్యో పాపం. తనంతట తాను వెతుక్కుంటూ వచ్చి చేసుకుని నష్టపోయారు. పాపం. ఇంట్లో ఎవరూ తనతో సరిగ్గా ఉండటం లేదు. వంటింట్లో అత్తగారు పడిపోయిన రోజు నుంచి మరీ ఇబ్బందికరంగా తయారైంది పరిస్థితి. అత్తగారు సాధిస్తోంది. సుమతి వెక్కిరింపుగా నవ్వుతుంది. ఆయన అసలు తనతో మాట్లాడడమే మానేశారు. గేటు దూకి పార్టీలో చేరి తింటున్న వాడిని ఎలా చూస్తారో అలా చూస్తున్నారు తనని. ఉసూరుమంటూ జరిగిపోతున్నాయి రోజులు. ఆ రోజు హఠాత్తుగా అందరి ప్రవర్తనలో మార్పు కనబడింది. తను లేవగానే లేచావా అని ఆప్యాయంగా పలకరించింది అత్తగారు. మొహం కడుక్కుంది గాని ఆశ్చర్యాన్ని కడిగేసుకోలేకపోయింది జ్యోతి. చీర కొంగుతో మొహం తుడుచుకుంటూ వస్తుంటే వేడివేడి కాఫీ అందించిందామె. అది చాలనట్లు చిక్కిపోతున్నావు. వెదవ కాఫీ మానేసి ఇవాల్టి నుంచి పాలో బోర్నవిటానో తాగరాదు. మాకైతే అలవాటైపోయింది కానీ చిన్న పిల్లవి నీకు కూడా ఈ పాడు కాఫీ నీళ్ళెందుకు? పుష్టిగా ఉండేవేవైనా తాగు అంది పరామర్శగా. ఆ మాత్రం మాట మంచితనం చాలు తనకి. ఇంకా గొడ్డులా పనిచేస్తుంది తను. మోపెడు గుడ్డలు ఉతకగలదు. లంకంత ఇల్లు చిమ్మేయగలదు, కడిగేయగలదు, సర్దేయగలదు. 1 రోజుల నుంచి పని మనిషిని మానిపించేసింది అత్తగారు. మనమే చేసేసుకుందాం పనులు అంటూ. మనం అని అన్న ఆమె భావం నువ్వు అనే. పనులు చేయడం కొత్త కాదు జ్యోతికి. కానీ పని మనిషి తోడు లేకుండా అందరూ పంతం పట్టినట్లు బిగుసుకుపోయి అత్తెసరు పెట్టడం దగ్గర నుంచి అడుగుమాడిన గిన్నెలు తోవడం వరకు చెయ్యాలంటే మొదట్లో కష్టమనిపించింది. ఆ తర్వాత కష్టమనిపించకపోలేదు. అలవాటు కాలేదు. అయితే కష్టము అనుకోవడం మానేసింది. ఒక్క మంచి మాట చాలు పని కష్టం మర్చిపోవడానికి. కాఫీ తాగి బియ్యం కొలిచి గిన్నెలో పోసి కడగబోతుంటే శాంతమ్మ అడ్డం వచ్చింది.
రోజు ఎవరూ చెప్పకముందే వంటలో జొరబడిపోతావే, నీ సరదా చూస్తే నాకు వద్దని బుద్ధి వెయ్యదు. అయినా ఎన్నాళ్ళు ఊరుకోను, అప్పుడప్పుడు నన్ను చెయ్యనివ్వు. లే, వెళ్ళి ఏ పుస్తకమో చదువుకుంటూ కూర్చో అంది సున్నితంగానే జ్యోతిని పక్కకు నెట్టేస్తూ. మీరుండండి, నేను క్షణాల మీద వంట పూర్తి చేసేస్తాను అంది జ్యోతి ఉత్సాహంగా. నువ్వు క్షణాల మీద ఎడం చేత్తో చేసి పడేయగలవని నాకు తెలుసు గాని పక్కకు జరుగు, నేను చేస్తాను. వంటింట్లోనే ఉండాలని అంత సరదాగా ఉంటే అక్కడ కూర్చో, సరదాగా కబుర్లు చెప్పు. కాదంటే ఆ స్టవ్ మీద కాస్త కాఫీ నీళ్లు పడేయి. తలో గ్లాసు, మీ ఆయనకో గ్లాసు, మీ ఆడపడుచుకో గ్లాసు కలిపి నువ్వో గ్లాస్ తాగు. ఇవాళకి ఆ పని చాలే. నవ్వుతూ చకచక పనిచేసి కాఫీ తయారు చేసింది జ్యోతి. అత్తగారికో గ్లాసు, అప్పుడే స్నానం చేసి వస్తున్న సుమతికో గ్లాసు ఇచ్చి ఇంకో గ్లాస్ తీసుకుని హుషారుగా గదిలోకి నడిచింది. కరుణాకర్ అప్పుడే మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటున్నాడు. జ్యోతిని చూడగానే పలకరింపుగా కళ్ళెగరేశాడు. చిరునవ్వు పెదవుల కింద తొక్కి పెడుతూ దగ్గరికెళ్ళి కాఫీ అందించింది జ్యోతి. నీ గ్లాసేది అన్నాడతను. వంటింట్లోనే ఉంది, ఇప్పుడెళ్ళి తాగుతాను. ఇక్కడికే తెచ్చుకో, ఇద్దరం కలిసి తాగుదాం. ఇద్దరూ కలిసి అలా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగి ఎన్నాళ్ళైందో. ఇప్పుడు తెచ్చుకుంటే బావుండదు అంది పొరపాటు చేసినట్లు బాధపడుతూ. పోనీ ఇదే ఇద్దరం తాగుదాం. అని తల అడ్డంగా ఊపింది. పిరుదుల మీద ఒక్క దెబ్బ వేశాడు కరుణాకర్. అబ్బా అంది కోపంగా చూస్తూ. మీరు సరదాకు అలా కొట్టినా చాలా దెబ్బ తగులుతుంది నాకు, ఎంత బలమో. తాగు అన్నాడు కరుణాకర్ ఆజ్ఞాపిస్తున్నట్లు. అక్కడ కాఫీ గ్లాస్ పెట్టేసొచ్చాను, వాళ్ళేమన్నా అనుకుంటారు. అనుకుంటే అనుకుంటారులే. నిస్సహాయత నటిస్తూ అతను 2 గుక్కలు తాగిన కాఫీ అందుకుంది తను. ఒక గుక్క తాగగానే అతను అందుకొని కాస్త తాగి మళ్ళీ గ్లాస్ జ్యోతికి అందించాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సంతోషం. చీర కొంగుతో పేదాలు తుడుచుకుంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళి తన కాఫీ గ్లాస్ అందుకుంది. కరుణాకర్ డబ్బు మనిషే కావచ్చు, కట్నానికి ఆశపడి ఉండొచ్చు, కానీ అతను తన భర్త. అతను తనతో సరిగ్గా ఉంటే, నవ్వుతూ మాట్లాడితే అదే 10,000. అతనికి డబ్బాస ఉందని తను విరోధం పెట్టుకోలేదు కదా. శాంతమ్మ వంట చేస్తోంది. సుమతి వారపత్రిక తిరిగేస్తూనే ఏదో మాట్లాడుతోంది. జ్యోతి వింటోంది. ఇవాళ సంభాషణలో తనకి భాగమిచ్చారు. పక్కింటావిడ చేయించుకున్న పలకల గొలుసు గురించి తన అభిప్రాయం అడిగారు. హమ్మయ్య, తను మనిషే. మీ అమ్మగారికి నాన్నగారికి ఉత్తరాలు రాస్తున్నావా, లేకపోతే అత్తవారింటికి వచ్చాక పుట్టింటిని మర్చిపోయావా? చెబితే నమ్మవు గాని సుమతి, వచ్చిన 4 రోజుల్లో మరింట్లో పిల్లలాగా కలిసిపోయిందే. అందరికీ చెప్తుంటాను ఈ మాట. అత్తయ్య అత్తయ్య అని ఎప్పుడూ కొంగు పట్టుకొని నా వెనకే తిరుగుతూ ఉంటుంది. ఇద్దరం కలిసి ఎప్పుడన్నా పేరంటాలకు వెళ్తే మీ కూతురా అంటారు తెలియని వాళ్ళు అంది శాంతమ్మ. జ్యోతి పొంగిపోయింది. తనని ఎవరన్నా కొద్దిగా నిష్ఠూరంగా మాట్లాడితే ఎంత బాధపడుతుందో, తనని గురించి కాస్త మంచిగా మాట్లాడితే పొంగిపోతుంది. అంతేకాదు ఆ సంతోషంలో ఎదుటివాళ్లు గతంలో చేసిన తప్పులన్నీ క్షమించేస్తుంది కూడా. అందుకే ఇప్పుడు జ్యోతికి అత్తగారి మీద, సుమతి మీద, భర్త మీద కోపం హఠాత్తుగా తగ్గిపోయింది. వాళ్ల మీద అభిమానం చోటు చేసుకుంది. అంతా జ్యోతి మంచితనమే అంటే ఎలా? ఆ అమ్మాయిని కూతుర్లాగా చూసుకుంటున్నావు, నీ గొప్పదనం కూడా చాలా ఉంది ఇందులో అంది సుమతి. తల్లి జ్యోతిని గురించి మంచిగా మాట్లాడుతుంటే ఆమెకి అసూయగా ఉంది. అవునవును అంటూ జ్యోతి వెంటనే సుమతి మాటల్ని సమర్థించింది. వీళ్ళమ్మగారు సావిత్రి కూడా బహు నిదానస్తురాల్లే, నోట్లో నాలిక లేని మనిషి అంది శాంతమ్మ. అమ్మని పొగుడుతుంటే జ్యోతికి సంతోషమేసింది. మరీ నిజాయితీ మనిషి, నిక్కచ్చి మనిషి గనక చాలామంది తిట్టుకుంటారు కానీ వీళ్ళ నాన్నగారు మాత్రం చెయ్యి జాచి దేహి అంటే లేదనరు. అపర దానకర్ణుడే అనుకో. పైకి తెలియకుండా ఎన్ని దానాలు చేశారో. తృప్తిగా వింటోంది జ్యోతి. అమ్మనైనా ఎవరన్నా మెచ్చుకుంటూ మాట్లాడతారు కానీ నాన్నగారిని గురించి ఎవరన్నా మంచిగా మాట్లాడుకోవడం తక్కువ. అందుకే ఈ మాటలు వింటుంటే తృప్తిగా ఉంది తనకి. ఆ రోజు మొత్తం మీద ఎత్తిపొడుపులు లేవు, సాధింపులు లేవు. మధ్యాహ్నం కాఫీలు కూడా అత్తగారే పెట్టింది. అందుకని ఇంకా ఆవిడ వద్దంటున్నా వినకుండా రాత్రికి వంట ప్రయత్నం తనే మొదలుపెట్టింది జ్యోతి. రోజు చీకటి పడ్డాక కానీ రాని కరుణాకర్ ఆ రోజు 5ంటికే వచ్చేశాడు. వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి ఇలారా అన్నట్లు సైగ చేశాడు. చేతులు తడి చీర కొంగుకు తుడుచుకుంటూ అతను వెనకే నడిచింది జ్యోతి. ఏమిటి? పద సినిమాకెళ్దాం. సినిమా అనగానే మొహంలో సంతోషం తొంగి చూసింది జ్యోతికి. వెంటనే తను చేయాల్సిన వంట గుర్తొచ్చింది. ఇప్పుడా? ఇంకా వంట పూర్తవలేదు. వంట అమ్మ వాళ్ళు చేస్తారులే, బయలుదేరు. వద్దండి, బావుండదు. కొంచెం విసుగ్గా చూశాడు కరుణాకర్. టైం అయిపోతుంది, బయలుదేరు అన్నాడు ఇంకా అప్పీల్ లేదన్నట్లు. ఇరకాటంలో పడింది జ్యోతి. వంట సగంలో వదిలేసి వెళ్ళిపోతే అత్తగారు ఏమనుకుంటారు?
శాంతమ్మ, సుమతి పెరట్లో ఎండబెట్టిన వడియాలు ఒలుస్తున్నారు. వెళ్ళి దగ్గరగా నిలబడింది జ్యోతి. ఆయన సినిమాకి వెళ్దామంటున్నారు అంది మెల్లిగా. శాంతమ్మ నవ్వింది. ఓసి పిచ్చి పిల్ల, ఎంత భయపడతావేం, వెళ్ళిరా. స్టవ్ మీద బియ్యం పడేశాను, నేను చూసుకుంటాలే, లేకపోతే సుమతి దింపేస్తుంది. నువ్వు వెళ్ళిరావే అంది శాంతమ్మ చనువుగా. కృతజ్ఞతగా చూసి త్వరగా మొహం కడిగేసుకొని లేపాక్షి ప్రింట్స్ చీర కట్టుకొని క్రితంసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్న కొత్త చెప్పులేసుకొని బయలుదేరింది. స్కూటర్ మీద కరుణాకర్ వెనక. తను ఇదంతా చెదిరిపోయిన కళ అని బెదిరిపోయింది తను. కొన్నాళ్లపాటు మళ్ళీ ఇవాళ కళ నిజమవుతోంది. సినిమాకి ముందు చిప్సు, కాఫీ, ఇంటర్వెల్లో చిప్సు, కూల్ డ్రింక్సు, వీటి మధ్య ఎంత బాగుందని సినిమా, ఎంతో బాగున్న అనుభూతి. మూడ్ అలా ఉన్నప్పుడు అది ఇంటికి చేరగానే ఎలాంటి మధురమైన సన్నివేశాలకు దారితీస్తుందో గ్రహించగలదు తను. ఇల్లు చేరేటప్పటికీ అందరి భోజనాలు అయిపోయాయి. కరుణాకర్కి వడ్డించి తను పక్కన నిలబడపోతే, పాతివ్రత్యానికి ఇప్పుడు టైం లేదు, ముందు నేను తిని తర్వాత నువ్వు తిని, ఇదంతా బోలెడ్ టైం వేస్టు, మనకిప్పుడు అర్జెంట్ పనుంది అన్నాడు. సిగ్గుపడుతూ తను కూడా పక్కన కూర్చొని తినేసింది జ్యోతి. తర్వాత ఒక మధురఘట్టానికి ఇంకో మధురఘట్టానికి మధ్య కరుణాకర్ సిగరెట్ అంటిస్తూ ఫ్యాక్టరీ ఎంతవరకు వచ్చింది అని అడగవేం అన్నాడు. అవును, ఎంతవరకు వచ్చింది? 25,000 దూరంలో ఆగిపోయింది. అదేమిటి? అంతే, ఇంకో 25,000 గాని మొదటి ఫేజ్ పూర్తి కాదు. మరెలా? అదే ఆలోచిస్తున్నాను. కాసేపుండి మళ్ళీ తనే అన్నాడు. నేను తల పగిలిపోయేలా ఆలోచిస్తుంటే నా నెత్తిన పాలు పోసినట్లు ఒక చల్లటి వార్త తెలిసింది. ఏమిటో? మీ నాన్నగారి పెన్షన్ సెటిల్ అయిందట. దాదాపు 25,000 గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది. దాంతో వాక్యం పూర్తి చేయకుండా వదిలేశాడు. అతనికి నెత్తి మీద పాలు పోసినట్లు అనిపించిన ఆ వార్త వినగానే జ్యోతి ఉత్సాహం మీద నీళ్లు పోసినట్లయింది. ఇదన్నమాట అకస్మాత్తుగా తన మీద అభిమానం ఒలికిపోవడానికి కారణం. క్షణాల క్రితం అతని శరీరంలో తను కలిసిపోవడానికి, చొచ్చుకుపోవడానికి ఆరాటపడిపోతూ ఇబ్బంది పడిపోవడం గుర్తొచ్చి వెగటేసింది. నాన్నగారి పెన్షన్తో పాటు గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ కూడా వస్తాయి కదూ. తనకు ఆ సంగతి గుర్తేలేదు. అయినా వీళ్ళు మాత్రం ఆయన పెన్షన్ కేసుని జాగ్రత్తగా గమనిస్తూ అది శాంక్షన్ కాగానే చేజిక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇది కూడా కట్నం బాకీ కిందేనా? ఇప్పుడు ఆ డబ్బు మనం తీసుకుంటే ముసలితనంలో వాళ్ళెలా బతుకుతారు? అంది నెమ్మదిగా. ఫ్యాక్టరీలో లాభాలొస్తే వాళ్ళకేదన్నా ఏర్పాటు చేద్దాంలే. చూస్తూ ఎలా అడిగేది నేను? అసలు అడిగించుకోవడం ఎందుకు? ఆయనకి తెలియొద్దు మర్యాదలు. పెళ్లిలో కట్నం తీసుకోలేదు నేను. చేతిలో డబ్బులు ఆడుతున్నప్పుడు తనంతట తను పిలిచివ్వొద్దు. వాళ్లతో మనకు మొహమాటం ఏమిటి? రేపే వెళ్ళడుగు. వాళ్ళ చేతిలో ఆడుతున్న డబ్బులు ఇప్పుడు మనకి దారపోసేస్తే రేపటి నుంచి వాళ్ళింట్లో కోతులాడతాయి అనుకుంది జ్యోతి. అడుగుతావా? మనసంతా నిరుత్సాహంగా అయిపోగా పక్కకు దొర్లి పడుకుంది జ్యోతి. రాత్రంతా నిద్ర పట్టలేదు. చిన్న పిల్లాడి చేతిలో చాక్లెట్ లాగేసుకోవడం ఎంత అమానుషంగా ఉంటుందో. వృద్ధాప్యంలో అవసరానికి ఉండాల్సిన డబ్బు తల్లిదండ్రుల దగ్గర నుంచి లాగేసుకోవడం కూడా అంత అమానుషంగానే ఉంటుంది. డబ్బు అడక్కపోతే వీళ్ళు ఊరుకుంటారా? స్వయంగా వెళ్ళి అడగటానికి మొహం చెల్లక ఉత్తరం రాసింది జ్యోతి. అమ్మకి నమస్కారాలు. ఈ ఉత్తరం చదివాక జ్యోతి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అన్న సంతోషం కంటే ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అన్న దిగులే ఎక్కువగా ఉంటుందేమో. ఏదో ఒక అవాంతరం తెచ్చి నెత్తిన పడేస్తూ క్షమించు అని ఒక ముక్క అనేయడం కూడా నాకు చిన్నతనంగానే ఉంది. అయినా తప్పేటట్టు లేదు. నన్ను క్షమించమ్మా. క్షమించమని అడగగలుగుతున్నాను, కానీ మా వారు చెప్పినట్లు ఇంకా డబ్బు పంపమని అడగలేకపోతున్నాను. నాన్నగారి ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీ కేసులు సెటిల్ అయ్యాయి. మీకు తెలుసా? మీకు తెలుసో లేదో కానీ మాకు మాత్రం తక్షణం తెలిసింది. పెట్టబోయే ఫ్యాక్టరీకి ఇంకా 25,000 కావాలి. మీ నాన్నగారిని సర్దమను అన్నారాయన. నేను మిమ్మల్ని అంత నిర్దయగా అడగలేను. కానీ ఒక్క విషయం, నాన్నగారికి డబ్బులు వస్తాయని తెలిసిన ఆ ఒక్కరోజు మాత్రమే నన్ను మనిషిగా చూశారు ఈ ఇంట్లో. నాన్నగారికి నమస్కారాలు చెప్పు. నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో వెంటనే రాయి. క్షమించమని మరోసారి కోరుతూ మీ జ్యోతి. కరుణాకర్కి చూపించకుండానే ఉత్తరం పోస్ట్ చేసేసింది జ్యోతి. ఏం రాశావు అన్నాడు కరుణాకర్. ఆ సంభాషణ ఇష్టం లేనట్లు మొహం పెట్టింది జ్యోతి. ఉత్తరాల మీద డబ్బులు పంపుతారా వాళ్ళు? చూడండి. సరిగ్గా 3వ రోజున కవర్ వచ్చింది అమ్మ దగ్గర నుంచి. చిరంజీవి జ్యోతికి ఆశీర్వచనాలు. నీ ఉత్తరం అందింది. ఉత్తరం వల్ల తెలిసిన సంగతుల కంటే తెలియనివే ఎక్కువ ఉన్నాయి.
సాధ్యమైనంత త్వరలో నువ్వు ఇక్కడికి వచ్చి ఒక వారం ఉండి వెళ్తే బాగుంటుంది. 25,000కి క్రాస్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ దీంతో పంపుతున్నాం. విషయాలు దాచిపెట్టడం వల్ల మాకు శాంతి కంటే అశాంతే ఎక్కువ కలుగుతుందని గుర్తు చేస్తూ అమ్మ. జ్యోతి కళ్ళల్లోంచి నీళ్లు రాలి ఉత్తరాన్ని డ్రాఫ్ట్ని కూడా తడిపేశాయి. అమ్మా నాన్నల నెత్తురుతో తన కన్నీళ్లతో తడిసిన డ్రాఫ్ట్ని తీసుకెళ్లి భర్తకిచ్చింది. గుడ్, వెంటనే పంపారే అంటూ దాన్ని పర్సులో పెట్టుకున్నాడు. ఆ రోజంతా కూడా జ్యోతికి ఘనంగా మర్యాదలు జరిగాయి. అలా జరగడం ఒక్కరోజే, మర్నాటికి మారిపోయారు మనుషులు. విచిత్రంగా దానికి కారణం నాన్నగారు తక్షణం డబ్బు పంపడమే అయింది. ఆయనంత త్వరగా డబ్బు పంపడంలో పెద్ద మనసని అర్థం చేసుకోకుండా ఆయన తమకి భయపడి పంపినట్లు భావించారు వీళ్ళు. తక్షణం పంపించేశాడు. దీంతో అయిపోతే చౌకలో వదినట్లే అనుకున్నాడేమో. ఎంతిచ్చాడేమిటి? అప్పుడో 20, ఇప్పుడో 25, మొత్తం 45,000గా. ముష్టి 45. తెనాలి వాళ్ళ సంబంధం అయితే ఆ రోజు పొద్దున్నే మొదలెట్టింది శాంతమ్మ. తెనాలి వాళ్ళ సంబంధం 90,000. ఈ పెళ్ళికొడుకు అంత ఖరీదని తెలుసుంటే నాన్నగారు ఒప్పుకునేవారు కాదేమో. అమ్మ ఈ సంబంధానికి మనం తూగలేం అనేదేమో. తనసలు ఏ సంబంధమో వద్దంది. పెళ్ళంటేనే విముఖత్వం చూపింది. తనని బతిమాలి ఒప్పించి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఉద్ధరించినట్లే అని చెప్పిన వ్యక్తి కట్నం పూర్తిగా రాబట్టలేకపోయానని బాధపడుతున్నాడు. అడిగించుకుని ఇస్తున్నాడు. బికారివాడికి చిల్లర పైసలు వేసినట్లు అంటోంది శాంతమ్మ. 45,000 మీకు చిల్లర పైసలేమోనండి. అది మా నాన్నగారి 25 ఏళ్ల పొదుపు. 22 ఏళ్లు నన్ను పెంచారు. 25 ఏళ్లు ఆ డబ్బు కూడబెట్టారు. రెండింటినీ మీ చేతిలో పెట్టారు. ఇంకా ఏం చేయగలరో వాళ్ళు మాత్రం అనుకుంది జ్యోతి. రిక్షా దిగింట్లో కడుగు పెట్టగానే ముందు గదిలో కనబడుతున్న కొత్త వ్యక్తుల్ని ప్రశ్నార్థకంగా చూస్తూ లోపలికెళ్ళింది జ్యోతి. జ్యోతిని చూడగానే సావిత్రి ఎవరొచ్చారో కనుక్కోండి అంది సంతోషంగా గదిలోకి తొంగి చూస్తూ భీమశంకరం గారితో. పాత నవలేదో చదువుకుంటున్న ఆయన బయటకొచ్చారు. కూతురొచ్చిన ఆనందం వాళ్ల మొహాల్లో కనబడిపోతోంది. వాళ్ళెవరు అన్నట్లు తలగిరేసింది జ్యోతి బయట గది వైపు చూపిస్తూ. బయట 2 గదులు అద్దెకిచ్చామమ్మా, 200కి అంది సావిత్రి. జ్యోతి మొహం చిట్లించింది. ఎవరెవరినో ఇంట్లోకి ఎందుకు చేరుస్తారు అంది విసుగ్గా. కానీ అంతలోనే తన తప్పు గ్రహించింది. వాళ్ళు ఇల్లు అద్దెకివ్వడానికి కూడా కారణం తనే. ఉన్న డబ్బంతా తను ఊడ్చుకుపోయింది. మరింకా ఇల్లు జరిగేదెలా? నాన్నగారికి ఎట్లా ఉంది? ఏ నాన్నగారు? ఎప్పుడెళ్ళాలి నెల్లూరు? నాకు రాయటం మర్చిపోకండే, నేను వస్తాను అంది. భీమశంకరం గారు మాట్లాడలేదు. ఏది అదుగో ఇదిగో అంటూనే రోజులు నెట్టేస్తున్నారాయన. అదో ఆ వెంకటేశ్వరరావు కూడా రోజుకోసారైనా చెప్తూ ఉంటాడు, అశ్రద్ధ చేయకండి అంటూ. ఇంకోళ్ళు చెబితే వినే రకమా మీ నాన్నగారు? తనంతట తనకి తోచాలు, తనకు తోచిందే చెయ్యాలి. నేను చెబుతాను, ఎందుకు వినరో చూస్తాను అంది జ్యోతి నవ్వుతూ. భీమశంకరం కాస్త బరువు తగ్గారు, కాస్త నల్లబడ్డారు. అయితే మొహంలో ఇదివరకు ఉన్న అలసట, తన దగ్గరికి రకరకాల పనుల మీద వచ్చే జనాన్ని నొప్పించకుండా ఎలా సమాధానపరచాలా అన్న నిరంతరమైన ఆరాటం ఇప్పుడు కనబట్టం లేదు. ఇప్పుడు తను 10 మందిలో సంజాయిషి ఇచ్చుకోనక్కర్లేదు. ఒక్క తన అల్లుడికి మాత్రం కోపం రాకుండా చూసుకోవాలి. అతను తనని డబ్బులు అడిగాడు, తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశాడు. ఇంకా అతను అడగడు, తను ఇవ్వక్కర్లేదు. గొడవలుండవు, తృప్తిగా ఉంది. వచ్చే నెలలో వెళ్తానమ్మా అన్నారాయన జ్యోతితో. వచ్చే నెలలో అని గోడ మీద రాయండి అంది జ్యోతి. పెళ్ళైన తర్వాత కాస్త ఆరిందాతనం వచ్చేసింది జ్యోతికి. ఇదివరకు నాన్నగారితో మాట్లాడాలంటే కాస్త భయంగా ఉండేది. భోజనాలు చేసి కాసేపు పడుకోబోతుంటే వెంకటేశ్వరరావు వాళ్ళ అమ్మ మెల్లిగా వచ్చింది. పడుకున్నారా అంటూ. లేదు, రండి రండి అంది సావిత్రి లేచి కూర్చుంటూ. జ్యోతి పడుకునే ఆవిడ్ని చూస్తోంది. మా కూతురు ఇప్పుడే వచ్చింది విజయవాడ నుంచి అని పరిచయం చేసింది సావిత్రి. ఇందాక రిక్షా దిగుతుంటే అనుకున్నాను మీ అమ్మాయి అయి ఉంటుందని. ఏమ్మా కులాసా అందావిడ. నవ్వుతూ తల ఊపింది జ్యోతి. మాటల సందర్భంలో కొడుకు గురించి చెప్పిందావిడ. మా వాడికి పెళ్ళయ్యేదాకా నాకిక్కడ ఉండటం తప్పదమ్మా. అంటే ఇంకా 5-6 నెలలనుకో. వాడికి హోటల్ తిండి అస్సలు పడదు. ఇన్నాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఆయన కలకత్తా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాడు. వాడికి పెళ్ళన్నా కావాలి, అమలాపురంలో పోస్టింగ్ అన్నా రావాలి. అప్పటిదాకా నాకు ఈ ఆరాటం తప్పదు. అదో రకంగా నవ్వింది జ్యోతి. బావుంది, వంట చేసి పెట్టడానికి పెళ్ళాం కావాలి అంతే. పెళ్ళాం కానీ ట్రాన్స్ఫర్ కానీ ఏదో ఒకటి రావాలి, 2 ఒకటే అన్నమాట.
మొగుళ్ళు, పెళ్ళిళ్ళు, సంసారం, చిచి. అమ్మని నాన్నని చూస్తుంటే తృప్తిగా ఉంది, దిగులుగాను ఉంది. ఈ ఇంట్లో ఉన్నప్పుడు నిశ్చింతగా ఉండేది తను. అత్తవారింటికి వెళ్ళాక ఎక్కడ లేని కలతలు చోటు చేసుకున్నాయి మనసులో. రాత్రి ఎంతో పొద్దుపోయేదాకా తను అమ్మ కబులు చెప్పుకుంటుంటే నాన్నగారు వింటూ నిద్రపోయేవారు. కాసేపు అటు ఇటు దొర్లింది జ్యోతి. నిద్ర పట్టలేదు. చుట్టూ చీకటి. మనసు నిండా భయం, దిగులు. చిన్నప్పుడు అలా భయమేసినా దిగులేసినా అమ్మ గుండెల్లో తలదూర్చి పడుకునేది తను. మెల్లగా లేచి సావిత్రి పక్కన పడుకుని మీద చెయ్యేసింది జ్యోతి. ఆమె కొద్దిగా కదిలింది. జ్యోతి. జ్యోతి మాట్లాడకుండా ఇంకా దగ్గరగా జరిగి ఆమె గుండెల్లో మొహం దాచుకుంది. ఏమిటే ఇది? మళ్ళీ చిన్న పాపాయివైపోయావా? అంది సావిత్రి నవ్వుతూ. జ్యోతి మాట్లాడకుండా ఇంకా దగ్గరకు జరిగింది. తన కన్నీళ్లతో ఆమె పమిట తడిసిపోతోంది. చాలాసేపు ఏడవనిచ్చింది సావిత్రి. ఏడుపు చాలా రకాలైన మానసిక వ్యధలకు దివ్యౌషధం అని తెలుసు తనకి. తర్వాత అడిగింది, ఎలాంటి మనుషులు వాళ్ళు? ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బందులా? అంది జ్యోతి విషాదంగా. అది చాలా చిన్న మాటమ్మా. వాళ్ళు నన్ననే మాటల ముందు ఇబ్బందులనేవి సుఖాలుగా కనబడతాయి. మెల్లిమెల్లిగా అన్నీ చెప్పింది జ్యోతి. చెబుతుంటే మధ్య మధ్యలో ఏడుపుతో గొంతు పూడిపోయింది. వెక్కిళ్లతో మాట సరిగా రావటం లేదు. వాళ్ళు పడుకునేటప్పటికీ దాదాపు తెల్లవారుజామైపోయింది. వారం రోజుల తర్వాత విజయవాడ వెళ్ళిపోయింది జ్యోతి. కథ కొనసాగుతుంది.